హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే దూద్ పేడాని షాప్లో కొనే పని లేకుండా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. గురు పౌర్ణమి సందర్భంగా చాలామంది దూద్ పేడాని కొని నైవేద్యం పెడుతూ ఉంటారు. అలా షాపుల్లో కొనే బదులుగా ఇంట్లోనే చక్కెర వాడకుండా బెల్లంతో చాలా క్విక్గా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. పైగా బయట కొని పెట్టేదానికన్నా స్వయంగా మనమే తయారు చేసుకొని నైవేద్యంగా పెట్టుకున్నా ఇంకా తృప్తిగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసారంటే దూద్ పేడ చాలా సింపుల్గా క్విక్గా మీరే ఇంట్లో తయారు చేసేయచ్చు. దీనికోసం ముందుగా మనం ఫుల్ క్రీమ్ ఉండే పాలని అప్పటికప్పుడు కాగబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఫుల్ క్రీమ్ ఉండే పాలే వాడాలి. టెట్రా ప్యాక్ పాలు అస్సలు వాడకూడదు. ఈ పాలు కాగేలోగా మనం ఒక కప్పుతో బెల్లాన్ని తురుముకొని తీసుకోవాలి. ఈ పాలను కూడా మీరు నార్మల్గా ఎలా కాగబెట్టుకుంటారో అలా కాగబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని వేసుకున్నామో అదే కప్పుతో అప్పటికప్పుడు కాచుకున్న వేడి పాలను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఆ వేడి పాలల్లో బెల్లం కరిగే వరకు పక్కన ఉంచేస్తే సరిపోతుంది. అంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచేసేయాలి. ఒకవేళ మీ దగ్గర బెల్లం పొడి ఉంటే ఈ రెసిపీకి బెల్లం పొడే వాడుకోండి. అప్పుడైతే మీకు ప్రాసెస్ ఇంకా ఈజీగా ఉంటుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా కొంచెం లైట్గా బెల్లం కరగాల్సింది మిగిలిపోయింది. దీన్ని ఒక 2-3 సార్లు ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకున్నామంటే చక్కగా కరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం అడుగు మందంగా ఉండే కడాయిలోకి కానీ లేదా నాన్ స్టిక్ ప్యాన్లోకి కానీ టీ వడపోసుకునే స్ట్రైనర్ ద్వారా స్ట్రైన్ చేసేసుకున్నామంటే బెల్లంలో ఉండే నలకలన్నీ స్ట్రైనర్లో మిగిలిపోతాయి. కాబట్టి చక్కగా స్ట్రైన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు బెల్లంతో కాకుండా చక్కెరతో ఈ రెసిపీని చేసుకున్నారనుకోండి, ఇలా స్ట్రైన్ చేసేసుకునే ప్రాసెస్ ఏమీ ఉండదు. డైరెక్ట్గా రెసిపీ స్టార్ట్ చేసేయచ్చు. అప్పుడు పేడ ముద్దలు కూడా కొంచెం కలర్ తక్కువగా వైట్ కలర్లో ఉంటాయి. నేను బెల్లంతో చేస్తున్నాను కాబట్టి కొంచెం డార్క్గానే వస్తాయి. ఇప్పుడు ఈ స్ట్రైనర్ పక్కన పెట్టేసేసి మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని పాలని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మిల్క్ పౌడర్ మొత్తం పాలల్లోకి పూర్తిగా కలిసే వరకు బాగా మిక్స్ చేసేసుకొని ఉండలు లేకుండా పూర్తిగా కరిగిపోయింది అనుకున్న తర్వాత మాత్రమే స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్నాక ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ మిశ్రమం అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా పూర్తిగా ఉండలు లేకుండా మిక్స్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇలా స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం మధ్య మధ్యలో బాగా కలుపుకోవాలి అని చెప్పాను కదా, అలా అని మరీ లేటుగా కాకుండా జస్ట్ 1 or 2 minutes మాత్రమే గ్యాప్ ఇచ్చి మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. లేదంటే వెంటనే అడుగు పట్టేస్తుంది. అది కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసిన ఒక 10 minutes మాత్రమే మీరు అలా గ్యాప్ ఇచ్చి కలుపుకోవడానికి వల్లవుతుంది. ఆ తర్వాత మిశ్రమం ఇలా చిక్కగా అయిపోయినాక మీరు ఆ గ్యాప్ కూడా తీసుకోకుండా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. అందుకే నేను అడుగు మందంగా ఉండే కడాయి కానీ ఇట్లా నాన్ స్టిక్ ప్యాన్ కానీ వాడమని చెప్పాను. నార్మల్గా స్టీల్ గిన్నెల్లో చేసుకున్నా స్టీల్ బాండీల్లో చేసుకున్నా కానీ ఎక్కువగా అడుగు పట్టేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదంటే అడుగు మందంగా ఉండే ఇనుప బాండిని కానీ వాడుకోవాలి. ఇది ఇలా కొంచెం దగ్గర పడ్డప్పుడు ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెయ్యి మరీ ఎక్కువగా యాడ్ చేసేసుకోకండి. జస్ట్ 1 or 2 tablespoons మాత్రమే సరిపోతుంది. ఇది ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొద్దిసేపు మిక్స్ చేసుకుంటానే ఉండాలి. ఎందుకంటే ప్యాన్ కూడా హీట్గానే ఉంటుంది కదా, ఆ హీట్కి కూడా ఈ రెసిపీ కలర్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి ప్యాన్ని స్టవ్ మీద నుంచి దింపిన తర్వాత కూడా కొంచెం సేపు మిక్స్ చేసుకున్నాక ప్యాన్ హీటు పూర్తిగా తగ్గిపోయినాక మాత్రమే ఈ పేడ రెసిపీని అంతటిని ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, ఇప్పుడు బాగా హార్డ్గా అయిపోయింది. ఇక గెరిటెని పక్కన పెట్టేసేసి చేత్తోనే మిక్స్ చేసేసుకోవచ్చు. కానీ ఇది మాత్రం కొంచెం వేడిగానే ఉంది. ఇంత వేడి మీద మనం పేడ ముద్దలు తయారు చేసుకున్నామంటే అవి మళ్ళీ షేప్లెస్గా అయిపోతాయి. కాబట్టి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. 5 minutes కల్లా ఇది బాగా చల్లారిపోయింది, హార్డ్గా కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి చేత్తో బాగా మిక్స్ చేసేసుకొని పొడవుగా ఉండే కడ్డీలాగా రోల్ చేసుకున్నామంటే మనం పేడ ముద్దల్ని తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దూద్ పేడ ముద్దలు కూడా అన్నీ ఒకే సైజులో వస్తాయి. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం తీసుకొని అరచేతిలో పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసి ఈజీగా రోల్ చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా రోల్ చేసుకొని రౌండ్గా వచ్చినాక చిటికెన వేలుతో కొంచెం నొక్కు పెట్టుకున్నామంటే పేడా షేప్ వచ్చేస్తుంది. స్వీట్ షాప్లో దొరికే వాటికన్నా ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఈజీగా బెల్లంతో తయారు చేసుకోవచ్చు.
మీకు నచ్చితే గనుక దీన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా దూద్ పేడాని ఈ గురు పౌర్ణమికి మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.